దేవుడి కోసం గుడి గోపురములు తీర్థయాత్రలు ఏలనో, మనసులో ఉన్న దురాలోచనలు మానుకొని మది చూడుము. భగవంతునికై ప్రయాణములు బస్సులు రైళ్ళు ఏలనో, విశ్వమంతటా ఉన్న దేవుని యజ్ఞయోగముల చూడుము. దేవుడి కోసం గుడి గోపురములు తీర్థయాత్రలు ఏలనో, ప్రకృతి సుందర రూప దృశ్యములు చూచుట తప్పులుగావులే. ప్రకృతి సుందర రూప దృశ్యములు చూచుట తప్పులుగావులే. భక్తి పేరుతో తిరుగుచు ఎప్పుడు బ్రతుకులు సోమరి చేయకు. దేవుడి కోసం గుడి గోపురము తీర్థయాత్రలు ఏలనో, ధనమెంతున్నా దాహము తీరక దేహ ధర్మములు చూడవుగా. ధనమెంతున్నా దాహము తీరక దేహ ధర్మములు చూడవుగా. దేహము చెడిన శాంతి నిండిన దైవ మార్గమే దుర్లభము. అంటే మన దేహము రోగాలు వచ్చి ఏ దేవుని చేరుకోలేము. వృద్ధాప్యమైతే ఏ దైవ మార్గము దొరకదు. కాబట్టి వయస్సు ఉన్నప్పుడే చేసుకోవాలని. అమ్మల పూజల ఆచారమని మోజుగా చంపి తింటారు. నిజమగు అమ్మను చూడాలంటే మూగ జీవులను చంపకుమా. నిజమగు అమ్మను చూడాలంటే మూగ జీవులను చంపకుమా. భగవంతునికై ప్రయాణములు బస్సులు రైళ్ళు ఏలనో, పాపములేమీ చేయలేదని ప్రతివారు చెబుతుంటారు. పాపములేమీ చేయలేదని ప్రతివారు చెబుతుంటారు. బ్రతుకున్న ఎన్నో జీవుల తింటూ భక్తులమేమనుకుంటారు. బ్రతుకులో నిత్యము ఎన్నో జీవులను చంపడం తినడం చేస్తూ ఉంటారు. చచ్చే వరకు తింటారు. మేమేం పాపం చేయలేదు అమ్మా, అవి తింటారు కదా అంటే అందరు తింటున్నారు అంటే అందరూ పాపులే. ఇది తెలుసుకోవాలి. అది పాపమే అని మీకు తెలియడం లే. అందరు తింటే తప్పు కాదా? అందరు తింటే పాపం కాదా? అందరు దొంగతనం చేస్తే దొంగలు కాదా? తెలుసుకోవాలి. తప్పైనాక ఏదైనా తప్పే, ఎంతమంది చేసినా తప్పే. కాబట్టి అన్ని తింటూ ఉంటాము. మనం భక్తులం, తింటాము, పోతాము, అడిగిపోయి ముక్కుతాము, రకరకాలుగా పూజలు అలంకారాలు అన్నీ చేస్తాము. మరి మనం పాపలం కాకుండా ఎట్లుంటాము? భక్తులం ఎట్లా అవుతాము? మనిషి దేహము మలములు చూడు, మగువల సొగసులు చూడకు. మనిషి దేహము మలములు చూడు, మగువల సొగసులు చూడకు. ధర్మ అర్థ కామములు కోరుకో, దేవుని మనసున నింపుకో. స్త్రీలు పురుషులు ఒకరిని చూసి ఒకరు మోహించడం తప్పు అని చెప్తున్నాడు భగవంతుడు. నీకు ఏ ధర్మార్థ కామములతో నీకు భార్య భర్తలను సంతానాన్ని భగవంతుడు ఇచ్చాడో దాని ప్రకారమే నీ జీవాత్మను మరల్చుకో అంటున్నాడు. ఎందుకనగా మనిషి దేహమంతయు కూడా మలములే. ఒక ఉపనిషత్తులో రాసినారు, మనిషి దేహము కానీ ఏ ప్రాణి దేహమైనా కూడా మన శరీరములో ప్రవహించేటి మలమూత్రాదులు రక్తము ఇవన్నీ కూడా ఒక మురికి కాలువ వంటిది ఈ దేహము అని చెప్తాడు. మురికి కాలువ అంట. చూడండి, మురికి కాలువ మనకు ఎంత కంపు కొడుతుంది, దాని వాసన పీల్చుకుంటామా? అటువంటి మురికి కాలువను, ఈ కంపు కొట్టే కాలువను పై మెరుగులు చూసి మనం మోహించుతున్నాం. ఆలోచించండి, ఈ మోహము తప్పు అని భగవంతుడు చెబుతున్నాడు. ఎవరికి విధించినటువంటి సుఖ సంతోషాలు పరిధిలో ఎవరికి దేవుడు ఇచ్చాడో వాటిని మాత్రమే పొందాలి. ధర్మార్థ కామమోక్షములు అంటే ధర్మంతో దొరికినటువంటి కోరికలను మాత్రమే తీర్చుకోవాలి. కాబట్టి ఈ మోహాలు అసూయలు అనేటటువంటివన్నీ కూడా అటువంటి పంది కుక్కల జన్మలకే మనకు వస్తాయి. కాబట్టి తెలుసుకొని
మనము ఈ దేహమంతా కూడా దీన్ని నిత్యము మనం భోంచేస్తున్నాం. ఈ కుళ్ళు కంపు కొట్టే దేహాల్ని బాగా ఆలోచించండి. మలమూత్రాలు పోస్తే అది కంపు అంటామా? గొర్రెలు కానీ కోళ్ళు కానీ కోసేసాట చూడండి, ఆ బండి తిరుగుతూ ఉంటే ఎంత కంపు కొడుతుందంటే అంత కంపు కొడతాది. మరి అటువంటి కంపు ఉత్పత్తి చేసేటువంటి ఆ ప్రాణులను ఎందుకు తింటున్నాము? ఇట్లయినా ఆలోచన చేసుకోండి. అంత కంపు పదార్థము తింటే మనలో కంపు కోరికలే పుడతాయి, మంచి కోరికలు పుట్టవు. కాబట్టి భగవంతుని చేరువ కావాలంటే మంచి కోరికలను ఉత్పత్తి చేసుకోవడానికి శుద్ధమైన ఆహారం భోంచాలి. ఆహార శుద్ధి సత్వశుద్ధి, సత్వశుద్ధి ధ్రువాస్మృతి స్మృతి లంభేనాం ధ్రువాస్మృతి అంటారు. అంటే అటువంటి స్థితి కలిగినప్పుడు ఆ ఆహారం శుద్ధమైన ఆహారం తిని మన మనస్సు శుద్ధంగా తయారైనప్పుడు ఇవన్నీ బాగా అర్థమవుతాయి, చెవుకెక్కుతాయి, మనస్సు దాన్ని స్వీకరిస్తుంది. కాబట్టి ఆహారాలు మనం శుద్ధమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓం శాంతి. ఓం శాంతి అంతరిక్షం శాంతి.